సారీ టు సే దిస్, ఆల్ ఇండియా 4th ర్యాంకర్ సార్ మీరు. అలాంటి మీరు ఒక వీడియోలో యూపీఎస్సీ అనేది ఇస్ స్మాల్ గోల్, దాన్ని లైఫ్ పర్పస్గా తీసుకోకండి అనడానికి రీజన్ ఏంటి సార్? అధికారం అన్నా పదం అన్నా మన దేశంలో ఉన్నంత మోజు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. మన మామూలు మనిషిగా మనం చుట్టూ నడుగుతున్నారు ఇదిరా లైఫ్ అంటే ఎట్లుండాలి రా. 9 ఏళ్ల పిల్లని సార్ నేను మంచి స్కూల్లో 5వ తరగతి దగ్గర నుంచి ఐఏఎస్ కోసం ప్రిపేర్ చేసే స్కూల్లో పెట్టాను సార్. నేను అమ్మాయికి ఎలా చెప్పండి సార్, ఐఏఎస్ ఎలా క్రాక్ చేయాలో చెప్పండి సార్. మీ ఏమమ్మా 9 ఏళ్ల పిల్లని ఐఏఎస్ ఏంటి, క్రాకింగ్ ఏంటి గుర్తుందా మనకి? ఏమన్నా పిల్లల మీద ఎంత భారం ఉంటుంది? సారీ టు సే దిస్, 1980 బ్యాచ్ ఆల్ ఇండియా 4th ర్యాంకర్ సార్ మీరు. అలాంటి మీరు ఒక వీడియోలో యూపీఎస్సీ అనేది ఇస్ స్మాల్ గోల్, దాన్ని లైఫ్ పర్పస్గా తీసుకోకండి అనడానికి రీజన్ ఏంటి సార్? మనది శివ ఇప్పటికి కూడా ఫ్యూడల్ సమాజం, పేరుకి ప్రజాస్వామ్యం డెమోక్రసీ అని చెప్పి అంటాం, కానీ నిజానికి మనది ఫ్యూడల్ మనస్తత్వం. అందుకనే అధికారం అన్నా పదం అన్నా మన దేశంలో ఉన్నంత మోజు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. దాంతో ఏమవుతుందంటే లక్షలాది మంది రాజకీయంలోనే అవకాశాలు తక్కువ. మన దేశంలో ఉన్న పరిస్థితులు మీకు ప్రతిభ ఉన్నా కూడా రాజకీయంలో ఎదిగే అవకాశం లేకుండా చేశారు. డబ్బులు ఏ కుటుంబం ఏ కులం ఇవి కదా ప్రధాన రాజకీయంలో. డబ్బులు కూడా అక్రమ ఖర్చు కాబట్టి అక్రమ సంపాదన అవసరం అవుతుంది. మరి మన దేశం ఇప్పటికి కూడా పేద దేశం, డబ్బు ఉన్న దేశం అయినా కూడా 30-40 కోట్లు ఖర్చు పెట్టంటే ఆషామాషి కాదు. ప్రపంచంలో ఎక్కడ 30-40 కోట్లు సొంత డబ్బు ఖర్చు పెట్టరు రాజకీయం కోసం అని చెప్పాను. ఇండియాలో ఇది మామూలు అనుకుంటున్నాం. బరాక్ ఒబామా రాష్ట్రపతి అయినాడు, ఆయన సొంత డబ్బు 1 కోటి కూడా ఖర్చు పెట్టలే. ఓకే, ఆయన ఎవరికి తెలియదు అప్పుడు దాకా. రాష్ట్రపతి అవడానికి 4 ఏళ్ల క్రితం కూడా ఎవరికి తెలియదు ఆయన గౌరవం, కానీ గొప్ప సామర్థ్యం ఉన్న మనిషి. అలాగే మరి ట్రంప్ కోటిస్తున్నాడు, కానీ ఆయన పైసా ఖర్చు పెట్టరు సొంత డబ్బు. సో రాజకీయం అనగానే 50 కోట్లు ఖర్చు పెట్టడం పాలిటిక్స్కి అర్థం అయిపోతుంది. అది సాధ్యమయ్యే పరిస్థితి కాకపోయేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఈ దేశంలో డ్రీమ్ ఏంటంటే పుట్టినప్పటి దగ్గర నుంచి మన తల్లిదండ్రులకి కుటుంబానికి చుట్టూ ఉన్న వాళ్ళకి ఐఏఎస్ చేరిపోతా, కలెక్టర్ అవుతా. ఇది కలెక్టర్ ఉద్యోగం అనగానే పెద్ద గ్రామర్ సృష్టించాం. బ్రిటిష్ వాళ్ళ కాలంలో వలస పాలన కదా, వాడు మంచి గుర్రం మీద తెల్లవాడు గుర్రం మీద కూర్చున్నవాడు ఐసీఎస్ ఆఫీసరు. ఆ రోజుల్లో ప్రపంచంలో అతి ఎక్కువ జీతం వచ్చేటువంటి ఉద్యోగం అది, ప్రపంచంలో అతి ఎక్కువ అధికారం ఉన్న ఉద్యోగం అది. ఎందుకంటే అక్కడ జిల్లా మొత్తంలో ఉన్న జనాభా మీద జీవనమరణ హక్కులని మీకు ఉన్నాయి. మీరు ఏం నిర్ణయం చేస్తే అదే ప్రభుత్వం, అలా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ లేవు, మరి రోడ్లు సరిగ్గా లేవు, టెలిఫోన్ కూడా లేదు ఆ రోజుల్లో. టెలిఫోన్ ఈ మధ్య దాకా టెలిఫోన్ లేదు కదా అసలు. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తే అదే నిర్ణయంతో వాళ్ళ చేతుల్లో ఉండేది. దాంతో బ్రిటన్ నుంచి అదే పనికి వచ్చేవాళ్ళు. మధ్యతో కుటుంబాల నుంచి కూడా మామూలు కుటుంబాల నుంచి కూడా ఐసీఎస్ పరీక్ష కట్టడం అంటే చాలా గొప్ప విషయంగా భావించేవాళ్ళు. టాపర్స్ ఐసీఎస్కి వచ్చేవాళ్ళు. వాళ్ళకి పరీక్ష పెడితే ఉదాహరణకి ఫీల్డ్ మార్షల్ మౌంట్గోమరీ అని ఉన్నాడు, 2వ ప్రపంచ యుద్ధంలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఆయన బ్రిటన్లో చాలా అగ్రశ్రేణి జనరల్. ఆయన ఏమైంది, ఆ పరీక్షలో 3వ ర్యాంక్ వచ్చింది పోటీ పరీక్షలో. ఓకే, ఇద్దరికి ఐసీఎస్ స్థానం వచ్చింది, దీనికి ఐసీఎస్ రాలా. కాబట్టి ఆర్మీకి వెళ్ళాడు, ఫీల్డ్ మాస్టర్ అయినాడు. అంత గ్రామర్ క్రియేట్ చేశారు. మనకి జిల్లా కలెక్టర్ అనేటువంటి సంస్థని చాలా మనందరి మనసుల్లో ఈ మిగతా ఏం తెలిపిన జిల్లా కలెక్టర్ ఆఫీసు, తాలూకా ఆఫీసు, తహసీల్దారు, జిల్లా కలెక్టరు, లేకపోతే పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, ఈ బాగా తెలుసు జనానికి. చాలా అధికారం ఉంది అక్కడని చెప్పాను. మీకు గుర్తుందో కన్యాశుల్కం చదవాలని అప్పారావు గారు 1893లో వచ్చింది కన్యాశుల్కం, అంటే 130 ఏళ్ళు దాటింది. ఆ కన్యాశుల్కం ఆ నాటకంలో గిరీశం అనే పాత్ర, వాడు ప్రొటాగనిస్ట్ అంటాం, హీరో అంటానికి లేదు, ప్రొటాగనిస్ట్ అంటే కీలక పాత్ర, ప్రధాన పాత్ర. అతను దేకపికి లెక్చర్ ఇస్తుంటాడు కాంగ్రెస్లో. అప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ని గురించి, స్వాతంత్ర పోరాటాన్ని గురించి, స్వతంత్రాన్ని గురించి మాట్లాడుతుంటే జట్కా నడిపేటువంటి బండివాడు ఉంటాడు. బండివాడు అమాయకంగా అడుగుతాడు ప్రశ్నని, గిరీశం బాబు ఈ తెల్లోళ్ళు పోయి స్వతంత్రం వస్తే మా హెడ్ కానిస్టేబుల్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు మమ్మల్ని, ఆయన తీసేసి మంచిగా వేస్తారా అని అడిగాడు. అది సామాన్యుడికి స్వాతంత్రం అంటే. మనమేంటి దాన్నే మార్చకుండా వాడి బదులు ఈయన్ని పెట్టేసి వాడి చేతిలో అధికారం వాడి పెత్తనం ఇచ్చేసి వాడిని మహారాజులాగా చూసేస్తే బాగుంటుందన్న ఒక వ్యవస్థ నిర్మాణం చేశాం. దాంతో మన ఉద్యోగులకి, మన సామాన్య ప్రజలకి, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద గ్లామర్. అందుకనే లక్షలాది మంది జీవితాన్ని గందరగోళపరుచుకుంటున్నారు. గవర్నమెంట్లో ఉద్యోగం కేవలం మనకి ఉమ్మడి సేవలు అందించడం కోసం, తన సొంత ప్రయోజనం కోసం కాకుండా 10 మందికి కావాల్సిన పనులు చేయడం కోసం ఒక అవకాశం. అంతకుమించి అది హోదా, అది గొప్పది, మిగతా తక్కువదంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు మన ఎదురుగా వాచ్ ఉంది, లేకపోతే ఇక్కడ మైక్ ఉంది, జేబులో పెన్ ఉన్నది, తర్వాత మనం వేసుకునే చొక్కా ఉన్నది, కూర్చున్న కుర్చీ ఉన్నది,
వీటిలో ఒక్కటైనా ఈ అధికారులు యూపీఎస్ నుంచి వచ్చిన వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు తయారు చేశారా? మన రోజు వాడేటువంటి ఏ ఒక్క వస్తువు కానీ ఏ ఒక్క అవసరం కానీ వీళ్ళ నుంచి తీరుతుందా? మరి ఎందుకు అంత గొప్పవాళ్ళు? ఏ రకంగా గొప్పవాళ్ళు అయ్యారు? నేను తక్కువగా మాట్లాడలేదు. నేను అక్కడ పనిచేశాను. అక్కడ దాని మీద కోపం లేదు, కసి లేదు. నేను ఫెయిల్ అయ్యానని చెప్పి నేను మెడ మీద తలకొన్నాడు కూడా అండవు. ప్రభుత్వంలో అధికారిగా ఉండగా నేను ఫెయిల్ అయ్యానని చెప్పి నేను మెడ మీద తలకొన్నాడు కూడా అండవు. ఓకే, ఎక్కడికైనా మీరు ఇల్లు అడగండి, నేను పనిచేసిన చోట. నేను వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియదు. నాకు ఫెయిల్ అయ్యి చెప్పలేను. నేను మీకు పాత్ర ఉన్నది. అదే జీవితం, అదే సర్వస్వం అనుకుంటే చాలా పొరపాటు. ఈ మెంటాలిటీ పోవాలి సార్. ఒక జిల్లాకి అధికారిగా అయితే మొత్తం జిల్లా మన చేతిలోనే ఉంటుంది, ఒక మండలానికి అధికారి అయితే మండలం మొత్తం మన చేతిలోనే ఉంటుంది అనే ఈ ధోరణి పోవాలి సార్. మనకేంటంటే మీరు అన్నది చాలా కరెక్ట్. ప్రపంచంలో మన దేశం అంతా పదవుల కోసం, పెత్తనం కోసం పాకులాడే దేశం ఇంకొకటి లేదు. నాకు మన దేశం అంటే చాలా గౌరవం. మన సంస్కృతి, మన చరిత్ర, మన నాగరికత గర్వపడేది. కాబట్టి నేను దేశాన్ని తొలకం చేసే మనిషిని కాదు. ఇప్పుడు కూడా నా దేశం చూసి గర్వపడతాను, నా సమాజాన్ని చూసి గర్వపడతాను. ఎన్నో సమస్యలు ప్రపంచంలో గందరగోళం చేస్తున్నాం, మన దేశంలో చాలా సులభంగా అందరూ సామరస్యంగా సాధించుకుంటున్నాం. కానీ ఈ పొరపాటు మాత్రం చాలా కీలకమైనది. పదవంటే మనకున్నంత వ్యామోహం ఎందుకో ఏంటో తెలియదు. ఒక 2 చిన్న ఉదాహరణలు ఇస్తాను. నేను మొట్టమొదటిసారి దేశం బయటకు వెళ్ళినప్పుడు నెదర్లాండ్స్ అనే దేశానికి వెళ్ళాను. హాలండ్ చిన్న దేశం, యూరోప్లో, ఉత్తర యూరోప్లో ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యం. బ్రిటన్ కంటే ముందు ప్రపంచంలో అగ్రరాజ్యం ఏంటంటే హాలండ్. నేను మొట్టమొదటి వ్యాపారం, మొట్టమొదటి నౌకాయానం అంతా కూడా వాళ్ళు చేశారు. తర్వాత బ్రిటన్ వచ్చింది. చాలా గొప్ప దేశం. ప్రపంచంలో మొట్టమొదటి కంపెనీ వచ్చింది హాలండ్లో. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటి షేర్లు ఇచ్చిన కంపెనీ వచ్చింది అక్కడి నుంచి. సో చాలా రంగాల్లో చాలా ముందున్నటువంటి దేశం. అక్కడికి వెళ్ళినప్పుడు నేను రాబో బ్యాంక్ అని ఒక సహకార బ్యాంకుల అధ్యయనం కోసం వెళ్ళాను. నేను 10-15 మంది భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళం అక్కడి నుంచి నేర్చుకోవడం కోసం. మేమంతా సహకార బ్యాంకుల్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర సహకార బ్యాంకు ఎండీగా ఉండేవాడిని. 2 సహకార బ్యాంకులు ఉన్నాయి, 2కి ఎండీగా ఉండేవాడిని. అప్పుడు ఇక్కడేమో మనకు అలవాటు ఏంటి, పైసా డబ్బులు లేనటువంటి సహకార సంస్థలకి ఎన్నికలు జరిగితే అసలు ఎంత గందరగోళం, ఎంత కుతూహలం. పేపర్లన్నీ దాని గురించి మాట్లాడతాయి. పేపర్లో హెడ్లైన్స్ ఉంటాయి. బారులు తీర్చి ఓటేస్తారు. అదే జనరల్ ఎలక్షన్ కంటే ఎక్కువగా నామినల్గా 11 రూపాయలు ఎవడో కట్టి మిమ్మల్ని మెంబర్గా చేరుస్తాడు మీరు ఓటేయడం కోసం. మీరు ఓటేస్తే మీకు 150 ఇస్తాడు ఆ రోజుల్లోనే. అక్కడ ఏం లేదు మళ్ళీ, ఆ సంస్థలో డబ్బులు లేవు, ఏమి ఉండదు. దానికోసం పెద్ద గందరగోళం ఉండేది. ఎన్నిక అయిపోయిన తర్వాత మీ ప్యానల్లో మెజారిటీ రాలేదనుకోండి, అవతల శివ మనుషులకు వచ్చారనుకోండి, నేను వాడిని బలవంతంగా ఎత్తుకుపోతాను, బందీగా చేస్తాను, క్యాంపులు పెడతాను, డబ్బులు ఇస్తాను, బెదిరిస్తాను. నాకు జనం ఓటైపోయినా కూడా మెజారిటీ నాకు పాలకవర్గంలో చెట్టు చూస్తుంటాను. ఇది మన సాంప్రదాయం. అక్కడ ఆనాడు భారతదేశంలో అన్ని బ్యాంకులు కలిపి, ఇది ఎస్బీఐ, ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కలిపి ఎంత డిపాజిట్లు మొత్తం ఉన్నదో దేశం మొత్తంలో, అంతకంటే ఎక్కువ డిపాజిట్లు ఆ ఒక్క బ్యాంకులో ఉన్నాయి ఆనాడు. ఇవాళ కాదు. ఇవాళ 30-35 ఏళ్ళలో చాలా పరిస్థితి మారింది. మన దేశం చాలా పెరిగింది. ఆల్రెడీ చిన్న దేశం. కానీ ఆనాడు మనం ఎంత అధ్వానంగా ఉన్నామంటే, అంత చిన్న దేశంలో ఉన్న సహకార బ్యాంకు మన దేశంలో అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా డిపాజిట్లు ఉన్నది. అంత పెద్దది. అంటే బలాన్ని ఆ బ్యాంకు దగ్గర డబ్బులు రకంగా పోలిస్తే. అక్కడ పదవి ఖాళీ అయితే మనం బతిమిలాడాలి. శివ దగ్గరికి పోయి, శివ పదవి ఉంది ఇక్కడ, మంచి మనుషులు కావాలి, మీరు చాలా మంచి మనిషి, మీరైతే బ్యాంకులు బాగా నడపగలుగుతారు, మా అందరి డబ్బులు సేఫ్గా ఉంటాయి, శివ మీరు రిచ్ చేయండి అంటే నాకు టైం లేదండి, నాకు వేరే నా ప్రొఫెషన్ ఉంది, నా ఫ్యామిలీని చూసుకోవాలా, నాకు వేరే హాబీస్ ఉన్నాయి, వృద్ధాప్యం నుండి రిటైర్ అయిపోతాను, నాకు ఇంకా వద్దు అంటే, లేదండి మీరుంటే బాగుంటుంది, మేము కూడా టైం ఇస్తాం, ఆమె కొంచెం పూర్తిగా మీ మీద పెట్టుకుంటా, దయచేసి మీరు తీసుకుని బలవంతంగా ఒప్పించాలి. ఏమీ లేని దానికి ఇంత గందరగోళం ఏమిటి? అన్నీ ఉన్నదానికి సమర్థులు నాకు అక్కర్లేదని చెప్పంటే మనం వాళ్ళందరినీ సమర్థులను తీసుకొచ్చి మనం కూర్చోబెట్టం ఏంటి? నాకు తల తిరిగిపోయింది. ఈ కల్చర్ షాక్ అంటాం. ఈ కల్చర్ని చూసాం కదా రోజు ఏం జరుగుతుందో. జాతీయ స్థాయిలో గొప్ప బ్యాంక్ అది. జాతీయ స్థాయిలో వాళ్ళ యాన్యువల్ సమావేశానికి ప్రధానమంత్రి గారు వస్తారు. ఆయన వేదిక మీద కూర్చోడు, ఆడియన్స్లో కూర్చుంటాడు. ఆయన కేవలం 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇస్తారు ప్రధానమంత్రి అని చెప్పాను. అంత స్థాయిలో ఉన్న బ్యాంక్ అది. ఓకే. ఆ జాతీయ స్థాయిలో పాలకవర్గంలో అధ్యక్షుడి పదవి ఖాళీ అయింది. చనిపోయినాడో ఏమిటో నాకు గుర్తులేదు. ఏ కారణంగా ముసలి వృద్ధాప్యంలో రాజీనామా చేసినాడో ఖాళీ అయింది. అక్కడ రాజకీయాలు, పార్టీ రాజకీయాలు లేకపోయినా కూడా దేశంలో చాలా ప్రతిష్ట ఉన్న వాళ్ళు పాలకవర్గంలో ఉన్నారు. వాళ్ళు మేనేజింగ్ కమిటీలో ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ స్పీకర్ ఇట్లాంటి వాళ్ళతో ఉన్నారు. 23 పాలకవర్గంలో ఆనాడు ప్రభుత్వంలో మెజారిటీ కూటమికి చెందిన వాళ్ళు, అంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు
ఒక్క ఆయన ప్రతిపక్షానికి చెందినవాడు. అందరూ కలిసి ప్రతిపక్షానికి ఉన్న ఏకైక సభ్యుడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఓకే. నాకు అర్థం కాదు అసలు ఇది కళ నిజమా పిచ్చా వీళ్ళకని చెప్పని అడిగాను. ఏమిటండి ఇది, ఆ దేశంలో మేము తన్నుకు చేస్తాము, పదవులు కావాలని చెప్పంటే మాకెంత ఉపలాటము. మరి మీరు 23 మీరుంటే ఒక్కళ్ళు వేరే పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళంటే ఇక్కడ పార్టీలు లేకపోయినా కూడా మీరు ఎవరో ఒకళ్ళు ఎన్నుకోకుండా ఆయన ఎన్నుకున్నారంటే అక్కడ అది వేరు ఇది వేరు. రాజకీయంలో ఆయన సిద్ధాంతాలు మేము విభేదిస్తున్నాం. అక్కడ ఎన్నికల్లో పోటీ ఉంటే ఆయన ఓడిస్తాం మేము చేతనైన మేరకు. కానీ ఇక్కడ మా బ్యాంకు సురక్షితంగా ఉండాలి, మా డబ్బు భద్రంగా ఉండాలి, మా భవిష్యత్తు బాగుండాలంటే మా అందరికంటే ఆయనకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ప్రతిభ ఉన్నది. అయితే ఇక్కడేమో అసలు బ్యాంక్ అంటే తెలియకుండా రూపాయి కూడా బ్యాంకుల్లో లేకుండా నాకు పదవి కావాలంటే అదనేవాడు లేడు. రెండో ఉదాహరణ ఈ మధ్య జరిగింది. కొన్ని ఏళ్ల క్రితం కర్ణాటకలో మారుమూల గ్రామంలో ఉన్నాను. స్థానిక సర్పంచ్గా నా దగ్గరకు వచ్చాడు, మా కుటుంబం దగ్గరకు వచ్చాడు. ఆయనకి ఏదో సమస్య ఉంది. ఏమంటే అబ్బాయి సెటిల్ కావాలి, 1,00,000 రూపాయలు డబ్బు కావాలి, మిగతా వివరాలు మాకు అవసరం పక్కన పెట్టాలి. ఆ 1,00,000 సాయం కోసం వచ్చాడు. ఏదో చూద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. నేను అడిగాను, ఏమంటే ఈ మధ్య మీరు ఎన్నికయ్యారో 7 నెలల క్రితమే సర్పంచ్గా, ఎంత ఖర్చు పెట్టారో అన్నాను. ఓకే, 10 లక్షలు పెట్టాను సార్ అన్నాడు. మరి తినడానికి కూడా ఇక్కడ పెద్దగా లేదు, చాలా పేద ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతం. ఆయనదో ఈ రిజర్వేషన్ ఉన్నాయి కదా స్థానిక ప్రభుత్వాల్లో, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఉన్నాయి, ఆ రిజర్వేషన్ అవకాశం వచ్చింది, ఏదో ఉపలాటకు వద్ద ఆయన ఖర్చు పెట్టాడు వచ్చాడు. అబ్బాయి సెటిల్ కావాలంటే 1,50,000 కోసం మీరు కష్టపడుతున్నారు, 10 లక్షలు ఎంత ఖర్చు పెట్టారు, డబ్బంతా పోతున్నారు. అద్భుతమైన సమాధానం చెప్పాడు శివ నాకు, నెత్తి మీద ఇలా చేపెట్టినట్టు. ఉన్మాదం సార్, ఉన్మాదం అన్నాడు. ఉన్మాదం అంటే పిచ్చి, సంస్కృత పదం, కానీ కన్నడలో అది ఓతి పదంగా వాడేస్తారు. మనకు పిచ్చ అన్నట్టుగా ఉన్మాదం, వేరే అన్నట్టుగా. ఇది కరెక్ట్, దానికి కారణం లేదు, ఏంటో కూడా తెలియదు, ఏదో పదవిలో ఏదో ఉందని చెప్పారు. సో ఖర్చు పెట్టే పదవికి ఎంత ఉంటే ఇంకా గవర్నమెంట్లో యూపీఎస్సీయో ఐఏఎస్ఓ లేదా డిప్యూటీ కలెక్టరో తహసీల్దారో కలెక్టరో ఎస్పీఓ అంటే ఏదో గొప్ప అనుకుంటున్నాం. సమాజం కూడా ఏమిటవుతుంది, మీ అబ్బాయి ఐఏఎస్ అంటాడు, ఎంత గొప్ప విషయం. ఆ రోజు నుంచి వాడు కొమ్ములు వచ్చేస్తాయి. వాడు మన మనిషి, ఏదో మంచి మనసు ఉంది, రాష్ట్రానికో దేశానికో మంచి చేయాలని కోరుకున్నాడు, కొంత ప్రతిభ ఉంది, అవకాశం ఉంది, కష్టపడ్డాడు, వచ్చాడు. అంతకుమించి మనం ఏంటంటే వాడికి ఒకవేళ అహంకారం లేకపోయినా 1 గంటలో వాడికి అహంకారం తెప్పించేస్తాం మనం, వాడి కొమ్ములు వచ్చేస్తాయి. ట్రూ, వాడి మామూలు మనిషిగా మనం చోట్ల చుట్టూ ఉన్నాడుగా అవుతుంది. అరే ఇదిరా లైఫ్ అంటే, ఎట్టు ఉండాలిరా. కొంచెం నాకు అన్నాక అమ్మాయి తల్లి 9 ఏళ్ల పిల్లని ఎయిర్పోర్ట్లో, సార్ నేను మంచి స్కూల్లో 5వ తరగతి దగ్గర నుంచి 3వ తరగతి 9 అంటే 3వ 4వ తరగతి ఉంటుంది, ఐఏఎస్ కోసం ప్రిపేర్ చేసి స్కూల్లో పెట్టాను సార్. నేను అమ్మాయికి ఎలా చెప్పండి సార్, ఐఏఎస్ అలా క్రాక్ చేయాలో చెప్పండి సార్. ఏమమ్మా 9 ఏళ్ల పిల్లని ఐఏఎస్ ఏంటి, క్రాకింగ్ ఏంటి, గుర్తుందా మనకి ఏమన్నా? శుభ్రంగా చదువుకొని వాడిని వచ్చింది 9 ఏళ్ల పిల్లని. మొన్న ఈ మధ్య నేను ప్రయాణం చేస్తుంటే ఎయిర్పోర్ట్లో 9 ఏళ్ల పిల్లని, అమ్మాయికి ఐఏఎస్ మెయిన్ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయాలో చెప్పండి సార్, ఐఏఎస్ ఎలా క్రాక్ చేయాలో చెప్పండి 9 ఏళ్ల పిల్లల గురించి నేను అడిగింది తల్లి. నేను ఇంటర్ డిగ్రీలోనే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అంటే నేను తలపట్టుకుంటున్నా సార్. నేను దిగ్భ్రాంతి చెందాను. పాపం ఆవిడేమనుకుంది, నేను ఒక ఫార్ములా చెప్తాను, జస్ట్ అలా చిట్కా చెప్తాను, రేపొద్దున ఐఏఎస్కి వెళ్ళిపోతున్నాడు నేను ఆవిడ అనుకుంటాను. పాపం ఆ పిల్ల మీద ఎంత భారం ఉంటుంది. ఆ పిల్ల అసలు ప్రపంచాన్ని విప్పారిన కళ్ళతో చూసి ఆనందంగా చూసే బదులు ఇప్పటి నుంచి అది ఒకటి పెట్టి, అది సెలెక్ట్ అయితేనేమో కొమ్ములు, సెలెక్ట్ కాకపోతే జీవితంతో నిర్వేదన చిన్నప్పుడు అదే డ్రీమ్ పెట్టాము. చాలామందికి అర్థం కాదు ఏంటంటే ప్రభుత్వంలో మంచిదా చెడుదా తర్వాత చూద్దాం, చర్చించుకుందాం మనం. అరే భయ్ 15 లక్షల మంది పరీక్షల కోసం పోటీ పెడితే 15 లక్షల మంది అప్లికేషన్లు పెడుతున్నారు, 10 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. ఏమైనా దాని ప్రకారం ఒకసారి నెంబర్లు మారుతుండే సంవత్సరాలకి 1000 మంది అన్ని సర్వీసులుగా సెలెక్ట్ అవుతారు. అంటే సింపుల్ లెక్కలు తెలిసిపోతాయి కదా. 10 లక్షల మందిలో 1000 మంది వస్తారంటే 1000కి ఒక్కళ్ళే కదా వచ్చేది, 0.1%. మరి మిగతా 999 మంది సంగతి వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతుకు అక్కర్లేదా? ఆ ఒక్కదాని మీద ఆధారపడితే మిగతా వాళ్ళు ఎంత ఏమవుతారు? మీరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత కష్టపడ్డా కూడా ఒక్కళ్ళకే సెలెక్ట్ అయ్యేది. అందరూ ఎంత కష్టపడతారుగా, ఎంత ప్రతిభ ఉంది అనుకుంటారు, ఎంత గొప్ప అనుకుంటారు కదా. మరి మిగతా 99 మంది సంఖ్య అంటే ఐఏఎస్ లెక్కేస్తే 100 మందే ఉంటారు సగటున, అంటే 10,000కి ఒక్కళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. మిగతా 9,999 మంది మనుషులు కదా. అసలు ఆ మాటకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ గారు వాళ్ళ ఆఫీస్కి రాలేదు కాబట్టి నా బతుకు చాలా నిర్జీవంగా ఉంది, బతుకులో నాకు ఆనందం లేదు,
అంతా చీకటి కనిపిస్తున్న వాళ్ళు మనిషి అనుకున్నాడా? మీరు ఎప్పుడు అనుకున్నారా? మీరు కర్నూలు జిల్లాలో మా కలెక్టర్ గారు వాళ్ళ ఆఫీస్ రాలేదు, నా బతుకంతా కూడా వెరవాల పోతుంది అని ఎప్పుడు అనిపించింది మీకు? మీ బాత్రూంలో తూములు కనుక కూడిపోయినాయి అనుకోండి, మీరు క్లియర్ చేయలేకపోయినారు, ప్లంబర్ రాలేదు, ఒక్కరోజు బతకగలరా? ఎప్పుడు బతుకు నిర్జీవంగా అనిపిస్తుంది? ప్లంబర్ లేకపోతే అనిపిస్తుంది. ఆకలి వేస్తే మీకు వంట చేత కాకపోతే, వంట చేసే మనిషి లేకపోతే, భోజనం అందకపోతే మీకు అనిపిస్తుంది బతుకు నిర్జీవంగా. కలెక్టర్ లేకపోతే నిర్జీవం ఎప్పుడు అనిపించదు, నిస్సారంగా అనిపించదు. మన మీద ఊహించుకుంటున్నాయి. మన నిజమైన అవసరాలు తీరడం కనుక, అందులో జీవన అవసరాలు తీరకపోతే అప్పుడు మనకి బతుకు చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇది ముఖ్యం మనకి. జీవితంలో వాల్యూ ఏంటో అర్థం కాక, ముఖ్యమైనది ఏంటో అర్థం కాక, పిచ్చి దానిలో పడిపోయి, దానికేమో మీరెంత గొప్పవాళ్ళైనా సరే, మళ్ళీ చెప్తున్నా, 1000 ఒక్కళ్ళే కదా వెళ్ళేది అక్కడికి, 10,000 ఒక్కళ్ళే కదా ఐఏఎస్కి వెళ్ళేది. మరి ఏ రకంగా చూసినా కూడా 1000 ఒక్కళ్ళే ఉంటారు అక్కడ, మిగతా వాళ్ళందరూ పోతారు. జీవితంలో కొన్ని కావాల్సిన పనులు చేస్తానంటే చెప్పాను కదా, మైక్ దగ్గర నుంచి, వాచ్ దగ్గర నుంచి, చొక్కా దగ్గర నుంచి, వాడేది ఉత్పత్తి చేయట్లేదు. ఎందుకున్నారో దేవుడి పెరుక. అంత గొప్పవాడితే దేశం ఎట్లా ఎందుకు ఉంటుంది అసలు వాళ్ళు? నేనేం చెడుగు పట్టట్లా. చాలామంది మంచివాళ్ళు ఉన్నారు, చాలా సమర్థులు, నేను గౌరవపడుతున్నాను, వాళ్ళని అభినందిస్తుంటాను. ఎవరైనా బాగా చేస్తున్నారు, ఏ శాఖ అధికారైనా సరే, ఏ ఉన్నతాధికారిని కూర్చొని నాకు తెస్తే, వాళ్ళని పరిచయం లేకపోయినా కూడా ఫోన్ చేసి అభినందిస్తాను. కొంతమంది బాగా చేస్తుంటే అభినందించాలా, వెన్ను తట్టాలా. అలాంటి వాళ్ళు పెరుగుతారు, సంతోషంగా కొంతమందిని గుర్తిస్తున్నారని చెప్పి పనిచేస్తారని నాకు నమ్మకం. కాబట్టి నేను అభినందిస్తున్నాను. కానీ అందరూ అట్లా పనిచేస్తున్నారు. మరి సమాజానికి పని రాకపోయా, వాడు అద్భుతమైన పని చేయలేకపోయా, వాడు ఉన్న లేకపోయినా మనకి తేడా రాకపోయా. ఎందుకని మరి వృధా ప్రయాస?